హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివాని హరి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు రెసిపీ అయితే కొబ్బరి అనమాట. సో ఇక్కడైతే కొబ్బరి పాలు రెడీగా ఉన్నాయి, అలాగే ఆనియన్, మిర్చి అండ్ హోల్ స్పైసెస్ కూడా రెడీగా పెట్టుకున్నాను, అండ్ గీ అనమాట ఇది. సో ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే ఏదన్నా ఒక కడాయి పెట్టుకుని మంచిగా ఆయిల్ ఆర్ గీ వేసుకుని హీట్ అయిన తర్వాత హోల్ బిర్యానీ స్పైసెస్, చెక్క, మొగ్గ, లవంగం, ఇలాచీ, బిర్యానీ లీవ్స్ ఇవన్నీ వేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ అయితే మిర్చి కూడా కట్ చేసి పెట్టుకున్నాం కదా, మిర్చి అండ్ ఆనియన్స్ కూడా వేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా మంచిగా చిటపటలాడుతున్నాయి. నెక్స్ట్ అయితే ఆనియన్స్ కూడా ఫ్రై అయిన తర్వాత మంచిగా జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. అండ్ ఇక్కడ కొంచెం బిర్యానీ మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. అండ్ ఫ్లేవర్ కోసం అయితే కరివేపాకు యాడ్ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ అయితే ఇప్పుడు నేను కరెంట్ కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నానని చెప్పాను కదా. ఫస్ట్ అయితే నేను 2 గ్లాసెస్ ఆఫ్ రైస్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో నేను 6 గ్లాసెస్ ఆఫ్ కోకోనట్ మిల్క్ అయితే యాడ్ చేసుకుంటున్నాను అనమాట. నెక్స్ట్ అయితే కొంచెం మిల్క్ యాడ్ చేసుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న ఈ గరం మసాలా, ఆనియన్స్ పేస్ట్ అంతా ఆ మిశ్రమాన్ని మొత్తం ఈ పాలల్లో అనేది మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోండి, కలర్ఫుల్గా ఉంటుంది కొంచెం చూడడానికి, లేదంటే వైట్గా ఉంటుంది. సో అందుకే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోండి. అండ్ టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకుని ఒకసారి చెక్ చేసుకోండి మీ స్పైసెస్ అన్నీ సరిపోయే లేదో, లేదంటే మిర్చి ఆర్ ఏదన్నా యాడ్ చేసుకోండి. ఇక్కడైతే మా కిచెన్ చూపిస్తున్నాను, చాలా మెస్సీగా ఉంది, ఏమనుకోకండి. నెక్స్ట్ అయితే నేను రైస్ వాష్ చేసి పెట్టుకున్నాను. నేనైతే గిద్ద మైసూర్ రైస్ చేస్తున్నాను. మీరు బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చు, బాగుంటుంది. అది నచ్చకపోతే ఇది కూడా కొబ్బరి అన్నం అంటే నాకు మెయిన్లీ ఈ రైస్తోనైతేనే బాగుంటుందని అనిపిస్తుంది. సో నేనైతే ఈ రైస్తోనే కుక్ చేస్తున్నాను అనమాట. ఒకసారి అంతా మిక్స్ చేసుకుని సాల్ట్ అది చెక్ చేసుకుని మూత పెట్టుకుని కుకింగ్లో పెట్టుకోవడమే, అంతే. ఇది వామ్లోకి వచ్చిన తర్వాత కుక్ అయిపోద్ది కదా. సో ఇప్పుడు చూద్దాము. చూసారా ఎంత బాగా కుక్ అయిందో, చాలా టేస్టీగా ఉంది నిజంగా, సూపర్ అనమాట. ఖచ్చితంగా ట్రై చేయండి, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అసలు స్పైసీగా ఉండదు, చాలా కమ్మగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.